హలో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో జ్యువెలరీ దానిలో టిప్ 4 ఏంటి అంటే, సో ఫస్ట్ మనకి హెవీ ఫంక్షన్స్కి వెళ్తుంటాం అండ్ హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాం. ఎగ్జాంపుల్ ఇలాంటి ఇయర్ రింగ్స్ తీసుకోండి. ఈ చూపులకి అంత హెవీ ఉంది, అండ్ పెట్టుకుంటే మన చెవి ఇలా సాగిపోద్ది అనమాట. నేను మీకు ఇంకా జూమ్ చేసి చూపిస్తాను ఒక నిమిషం. సో మీరు ప్రాక్టికల్గా చూడండి. నా ఇయర్ రింగ్స్ ఏంటంటే ఇప్పుడు చాలా హెవీ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇయర్ రింగ్ పెట్టుకున్నప్పుడు ఎలా అయిపోతుందంటే మొత్తం చెవు బరువు అంతా కిందకి వచ్చేసింది, చూసారా? సో ఇక్కడ నాకు ఆ చెవు పుట్టింది జారిపోతుంటది. సో అలా జారకుండా మీకు అలా ఆడ్‌గా కనిపించకుండా అండ్ మీకు అంత ఇబ్బంది రాకుండా చెవుకి లాంగ్ టైమ్ మనం 1-2 అవర్స్ పెట్టుకుంటాం కదా! సో అలా పెట్టుకోకుండా టిప్ ఏంటంటే, మీ దగ్గర ఇలాంటి కలర్ ప్లాస్టర్స్ ఉన్నాయి. ఇందులో కలర్స్ ఉంటాయి. గ్రీన్ కలర్, యెల్లో కలర్ గాని 2 ఇన్ 1 ప్లాస్టర్స్ కూడా ఉంటాయి మనకి. ఇలా 2 ఇన్ 1 ప్లాస్టర్స్ ఉంటాయి. లేదంటే సింగిల్ డే ప్లాస్టర్ ఉన్నా పర్లేదు, అసలు 2 ఇన్ 1 కూడా అక్కర్లేదు. సో ఇలాంటి ప్లాస్టర్స్ ఏం చేస్తాయంటే, మనం ఒక చిన్న పీస్ ఆఫ్ ప్లాస్టర్ ముక్క తీసుకొని, సో ఈ చిన్న పీస్ ఆఫ్ ప్లాస్టర్ ముక్క తీసుకొని ముక్క కట్ చేసుకొని మన ఇయర్ వెనక ఎక్కడైతే మనకి ఇయర్ హోల్ ఉంటుందో అక్కడ ఇలా పేస్ట్ చేసేసుకొని కనిపించకుండా ఇప్పుడు ఇదేని మన ఇయర్లో పెట్టుకున్నప్పుడు ఆ హోల్లోకి చీరగాలన్నమాట. హోల్లో నుంచి వెళ్ళాలి. అప్పుడు మనకి ఏంటంటే మన ఇయర్ మోయదనమాట. వెనక మనం ఏదైతే ప్లాస్టర్ వేసామో అదే మన ఇయరింగ్ మోస్తుంటుంది. అండ్ అలాగే మనకి అంత బరువు లిఫ్ట్ చేసినట్టు కూడా అనిపించదు. చాలా సింపుల్గా ఉంటుంది. మూవ్మెంట్ కూడా చాలా ఈజీగా ఇవ్వచ్చు. అండ్ అలాగే ఈ ప్లాస్టర్ అనేది కూడా మనకి పెయిన్ ఏమి రాకుండా, ఐర్ ఏరియా అంత ఇక్కడ నరాలు కానీ ఇక్కడ ఏం నొప్పి రాకుండా హెల్ప్ చేస్తుంటుంది. సో ఇలా ఒక 2-3 అవర్స్ వరకు మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు 1 డే అంతా లాంగ్ డే షూట్స్ కానీ లేదంటే ఫంక్షన్స్ మీకు ఏమైనా ఉన్నాయనుకోండి, అప్పుడు ప్లాస్టర్ అనేది 2-3 టైమ్స్ చేంజ్ చేసుకుంటుంటే స్టిఫ్గా ఉంటుంది అనమాట.